ట్రేడర్స్ ఇక్కడ 25,250 పుట్టులో మంచి ఎంట్రీ కనబడుతుంది మనకు. సో స్కాల్ప్ ట్రేడ్ ప్లాన్ చేస్తున్నా. ఎంట్రీ కోసం రెడీ ఉన్నా. ప్రైస్ ఎంట్రీ తీసుకునే రెడీ ఉన్నా నేను. 137 అరౌండ్ అట్లా తీసుకున్న ప్రైస్. సో 1200, 1400 లాస్ కనబడుతుంది. 2000, 2000 లాస్ కనబడుతుంది. ఒకసారి ఈ క్యాండల్ రికవర్ అయిందంటే స్పైక్ వస్తుందా? సో 5000 ప్రాఫిట్ కనబడుతుంది. స్పైక్ పెద్ద స్పైక్ కొట్టాలి ఇవాళ. సో 5000, 6000 ప్రాఫిట్ కనబడుతుంది. 7000, 8000, 10,000, 12,000 బ్యూటిఫుల్. ఇంకొక స్పైక్ కొట్టు, పెద్ద ప్రాఫిట్ బుక్ చేద్దాం ఇవాళ. 12,000, 18,000, 22,000 బ్యూటిఫుల్ కొట్టు. 14,000కి వచ్చింది. 10,000. అరే బాప్రే, ఇది మొత్తం రికవర్ అవుతుంది ప్రైస్. సో వచ్చే ప్రాఫిట్ని ఎన్నడూ పోగొట్టుకోవద్దు. 10,000 ఇంకొక స్పైక్ కొట్టు. 15,000 దాకా అయిందంటే ప్రాఫిట్ బుక్ చేద్దాం మనం. 13,000, 10,000, 9,000, 8,000 కిందికి వస్తుంది ప్రైస్. సో వచ్చే ప్రాఫిట్ని ఎన్నడూ పొడగొట్టుకోవద్దు. ప్రాఫిట్ బుక్ చేద్దాం. డన్. సో 22,000 ప్రాఫిట్ కనబడ్డది. బుక్ చేసుకోకుండా వెయిట్ చేసినాం ఈ పెద్ద స్పైక్ వస్తుందని. 5,000, 4,586, 137, 140 చిన్న ప్రాఫిట్ బుక్ చేసినాం. గ్రీడీనెస్ ఈజ్ వెరీ డేంజరస్. 22,000 ప్రాఫిట్ కనబడంగా కూడా బుక్ చేయలేదు. కమెంట్ చేయండి, మీతో కూడా ఇట్లా ఎన్నిసార్లు జరిగింది. వచ్చిన ప్రాఫిట్ ఎప్పుడైనా తీసుకొని వెళ్ళిపోవాలి. నార్మల్గా నేను 10 పాయింట్లు, 12 పాయింట్లు, 15, 16,000, 17,000 కనబడితే ప్రాఫిట్ బుక్ చేస్తాను. ఇప్పుడు మళ్ళీ ఇంకొక ట్రేడ్ కోసం వెయిట్ చేయాలి. మళ్ళీ వెయిట్ చేస్తున్నా. సో కాల్ సైడ్ మనకు ఒక ఆపర్చునిటీ కనబడుతుంది. 25,100 కాల్. ఒక్కసారి ఓపెన్ అయిన ప్రైస్ ఏదైతే ఉందో దానిపైన ట్రేడ్ అవుట్ స్టార్ట్ కాగానే ఎంట్రీ తీసుకుందాం. 142, 141 అట్లా ట్రేడ్ అవుతుంది. సో 144, 145 ఈ ప్రైస్ రాగానే, గ్రీన్ కాగానే క్యాండల్ ఎంట్రీ తీసుకోవడానికి రెడీగా ఉందాం. సో గ్రీన్ అయింది. సో ఎంట్రీకి రెడీ ఉందాం మనం. తీసుకున్నాం కూడా. సో 1,500, 2,000 లాస్ కనబడుతుంది. 1,000. సో ఆల్మోస్ట్ అక్కడక్కడనే ట్రేడ్ అవుతుంది. 3,000 లాస్ కనబడుతుంది. న్యూట్రల్కి వస్తుంది. ఇప్పుడు ఒక స్పైక్ రావాలి. సో ఈ స్పైక్లో వచ్చిందా? న్యూట్రల్ అయింది. గ్రీన్లా కనబడుతుంది. వెయిట్ చేద్దాం. ఇప్పుడు ఇంకొక స్పైక్లో దొరికిన ప్రాఫిట్ తీసుకొని పోవాలి. సో 2,000 ప్రాఫిట్ కనబడుతుంది. 2,000 మైనస్ కనబడుతుంది. వెయిట్ చేద్దాం. ఇక్కడ ఫస్ట్ ట్రేడ్ ఏమన్నది రాంగ్ అయింది. పుట్ సైడ్ పర్ఫెక్ట్ ఉండే, బట్ గ్రీడీనెస్ వల్ల మంచి ప్రాఫిట్ మిస్ చేసినాం. సో ఇక్కడ వెయిట్ చేద్దాం. 3,700, 4,000 లాస్ కనబడుతుంది. సో 4,000, 5,000 లాస్ అయినా కానీ ఏం ప్రాబ్లం లేదు. మనం న్యూట్రల్ ఉంటాం ఇవాళ. బట్ ఒక స్పైక్ రావాలి కాల్ సైడ్. సో పుట్ సైడ్ నడుస్తలేదంటే మన స్ట్రాటజీ అపోజిట్ సైడ్లో బ్యూటిఫుల్గా వెళ్తుంది. సో 3,000, 4,000 ప్రాఫిట్ కనబడుతుంది. 4,000 మళ్ళీ న్యూట్రల్కి వస్తుంది. ఒక స్పైక్ కొడితే ప్రాఫిట్ తీసుకొని వెళ్ళిపోదాం. ఎక్కువ గ్రీడీనెస్ వద్దు ఈ ట్రేడ్లో. 12,000, 13,000 కనబడంగానే తీసుకొని పోదామని అనుకుంటున్నా. చూద్దాం ఎట్లా స్పైక్ కొడుతుంది. సో మళ్ళీ 3,000 ప్రాఫిట్ కనబడుతుంది. న్యూట్రల్కి వస్తుంది. వెయిట్ ఒక స్పైక్ కొట్టాలి. ఒక స్పైక్ మళ్ళీ 3,000 లాస్కి వచ్చింది. వెయిట్ చేద్దాం. ఒక స్పైక్ కావాలి. ఇప్పుడు ఏదైతే రీసెంట్ హై ఉన్నదో ఆ హై బ్రేక్ అయిందంటే ఒక స్పైక్ వస్తుంది. వెయిట్ చేద్దాం. మళ్ళీ 2,000 ప్రాఫిట్. న్యూట్రల్. 3,000, 7,000 బ్యూటిఫుల్గా 8,000 దాకా ప్రాఫిట్ కనబడ్డది. కొట్టి ఇంకా కొద్దిగా స్పైక్ కొట్టగానే ప్రాఫిట్ తీసుకొని వెళ్ళిపోదాం. 8,000, 11,000 బ్యూటిఫుల్గా 11,000, 12,000 ప్రాఫిట్ కనబడంగానే ఇక్కడ ఎక్కువ గ్రీడీనెస్ చూపెట్టలేదు. మనం ప్రాఫిట్ బుక్ చేసుకొని వెళ్ళిపోయినాం. సో 15,000, 16,000 ఆల్మోస్ట్ పుట్లో, 4,500 కాల్ సైడ్, 11,362 ఓవరాల్ 15,948 రూపాయలు ప్రాఫిట్ బుక్ చేసుకున్నాం. సో సెకండ్ ట్రేడ్లో ఏం గ్రీడీనెస్ చూపెట్టలేదు. ప్రాపర్ ఎంట్రీ తీసుకున్నాం. ప్రాపర్ ప్రాఫిట్ బుక్ చేసినాం. అట్లనే పుట్ సైడ్ చేస్తే కూడా అద్భుతమైన ప్రాఫిట్ వస్తుండే. సో గ్రీడీనెస్ వెరీ డేంజరస్ ట్రేడర్స్, గుర్తుంచుకోండి. రికవరీ చేసింది, ట్రేడ్ తీసుకున్నాం. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ కొట్టండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. కోర్స్ నేర్చుకుందాం అనుకునే వాళ్ళు పైన ఉన్న వాట్సాప్ నెంబర్కు పింగ్ చేయండి. టెలిగ్రామ్ లింక్ ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఇచ్చిన. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ గ్రేట్ డే. మళ్ళీ కలుద్దాం ఇంకొక మంచి వీడియోతో.